సోదరిమణులారా, మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి శాసనసభ్యత్వానికి పోటీ చేస్తున్న నేను మీతో 4 మాటలు పంచుకోవాలని ఆతృతతో ఈ మైకు తీసుకున్నానని మనవి చేస్తున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాననే విషయం మీ అందరికీ విదితమే. 11వ తారీఖున జరగనున్నటువంటి శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో మీకున్న 2 ఓట్లు కూడా ఫ్యాను గుర్తు మీదకు వేసి నన్ను శ్రీకృష్ణదేవరాయలు గారిని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థించడానికి మేము తరలి వచ్చామని మనవి చేస్తున్నా. సోదరిమణులారా, మీకు నేను ప్రత్యేకంగా గుర్తు చేయవలసిన అవసరం లేదు. 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇక్కడ శాసనసభ్యత్వానికి పోటీ చేసిన విషయం మీకు తెలుసు. ఆ రోజు మిమ్మల్ని అందరినీ ఇదే విధంగా వేడుకున్నాను. ఆదేశం మేరకు ఇక్కడ పోటీ చేశాను. మీ అందరినీ కలుసుకొని ఓట్లు అర్థించాను. కానీ నా దురదృష్టం, నన్ను దగ్గర దాకా తీసుకొచ్చారు కానీ శాసనసభకు పంపించలేదు. కేవలం 924 ఓట్ల ఆధిక్యతతో నా ప్రత్యర్థిని గెలిపించారు. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ శాసనసభకు పోటీ చేసి గెలుపొందినటువంటి కోడెల శివప్రసాదరావు గారు కానీ 5 సంవత్సరాలు చేసిన పరిపాలన ప్రజారంజకంగా ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచించి ఓటు వేయవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తున్నాను. సోదరిమణులారా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా ఏదీ నెరవేర్చలేదు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయవలసినటువంటి అవసరం లేదని మనవి చేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో గెలుపొందినటువంటి కోడెల శివప్రసాద్ గారి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన పరిపాలన దౌర్జన్యం, ధనార్జన తప్ప మరొకటి లేదని మనవి చేస్తున్నాను. వారి కుటుంబ పరిపాలన చేశారు. కొడుకు కూతురు దౌర్జన్యానికి, ధనార్జనకి పాల్పడిన విషయం మీ అందరికీ విదితమే. అలాంటి కోడెల శివప్రసాద్ గారికి ఓటు వేయవలసినటువంటి అవసరం ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నాను. సోదరిమణులారా, నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, 5 సంవత్సరాల పరిపాలనలో ఈ సత్తెనపల్లిని అధోగతి పాలు చేసినటువంటి కోడెల కుటుంబాన్ని ఓడించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నన్ను గెలిపించండి. మీ అందరికీ మనవి చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు వెళుతున్నారు, శాసనసభా నాయకుడు కాబోతున్నాడు. అలాంటి శాసనసభలో సత్తెనపల్లి గురించి రిప్రజెంట్ చేయడానికి నన్ను కూడా గెలిపించి జగనన్నకు తోడుగా పంపించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, అర్థిస్తున్నాను అని మనవి చేస్తున్నాను. నేను ఈ సందర్భంగా 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. రాజశేఖర్ రెడ్డి సాక్షిగా జగనన్న సమక్షంలో నేను చెప్తున్నాను, దౌర్జన్యం, ధనకాంక్ష లేని సుస్థిరమైన సుభిక్షమైన పరిపాలన సత్తెనపల్లికి అందిస్తాను, నన్ను నమ్మండి మనవి చేస్తున్నాను. నేను దౌర్జన్యకారుణ్ణి కాదు, ధనార్జన పెంచుకున్న వాడిని కాదు.
రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని నమ్ముకొని రాజకీయాల్లో నడుస్తున్నటువంటి వ్యక్తిని ఆశీర్వదించమని మనం చేస్తున్నాను. మీ అందరూ అండగా లేకపోతే ఎన్ని దౌర్జన్యాలు చేశారో ఈ నియోజకవర్గంలో మీకు తెలుసు. ముప్పాళ్ల మండలం మన కైవశమైతే ఎంపీటీసీ మెంబర్లు తీసుకొని వస్తున్నప్పుడు మా మీద దాడి చేశారు, మా బస్సు అద్దాలు పగలగొట్టారు, మమ్మల్ని గాయపరిచి దౌర్జన్యం చేసి తీసుకుపోయారు. ఇది ప్రజాస్వామ్యంలోనే ధర్మమాని కోడెల శివప్రసాద్ని ప్రశ్నించవలసిన సమయం ఆసన్నమైందని మనం చేస్తున్నాను. ఓటు ద్వారా సమాచారం ఇవ్వండి. ఓటు ద్వారా ఇవాళ మీ నిర్ణయాన్ని పలికించండి. కోడెల కుటుంబాన్ని ఓడించండి. జగన్మోహన్ రెడ్డి గారికి అఖండమైనటువంటి మెజారిటీతో శాసనసభకు పంపించండి. నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను, దౌర్జన్యం లేని, ధనకాక్ష లేని ఒక మంచి పరిపాలన అందించడానికి జగనన్నకు తోడుగా నన్ను పంపించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ, ఇప్పుడు మన ప్రియతమ నాయకులు మీ అందరూ ఎదురు హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.